మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. గత కొన్ని రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతీయుల టూరిస్టులను దాంతోపాటు విదేశీ టూరిస్టులను అతి కిరాతకంగా అయితే కాల్చి చంపడం అయితే జరిగింది. అయితే ఈ కాల్చి చంపడం కూడా మతం ఆధారంగా చంపడంతో ప్రతి భారతీయుడు రక్తం మరిగిందనే చెప్పవచ్చు. ఎందుకంటే హిందువులనే టార్గెట్ చేసి చంపడం అనేది మన హిందూ దేశం కనుక చాలా మందికి చాలా బాధతో పాటు ఎంతో ఆక్రోశం కలిగింది. ఖచ్చితంగా పాకిస్తాన్కు తగిన విధంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ నిన్న రాత్రి మన భారతీయ సేనలు, మన వాయుసేనలు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడి చేసి దాదాపు 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసి వాళ్ళ ఉగ్రవాదుల స్థావరాలని మట్టుపెట్టడం అయితే జరిగింది. అయితే ఈ విషయమై ఇప్పుడు మనతో పాటు చర్చించడానికి ఇక్కడ మహేష్, మన జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఈ మహేష్ గారికి అడిగి తెలుసుకుందాం మన భారతదేశం పాకిస్తాన్ పైన దాడి చేయడం గురించి, అలాగే ఇతర విషయాల గురించి మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇన్ని రోజుల తర్వాత? అంటే దాడి జరిగి దాదాపు 10 రోజులు అయితే టైం అవుతుంది. దాని తర్వాత ఈ ప్రతి దాడి ఇంత గంభీరంగా జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? अभी तो पिक्चर बाकी है, अभी तो शुरुआत हुआ. ఎందుకనంటే పహల్గామ్ ఘటన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి చిన్న పౌరుడికి మొదలు పెడితే ముసలి ముతక ప్రతి ఒక్కరి కూడా గుండెల్లో వారు ఇచ్చినటువంటి ఏదైతే ఆ మరణకాండ ఏదైతే ఉందో దాన్ని ధీటుగా నిన్న అర్ధరాత్రి ఏదైతే జరిగినటువంటి ఉగ్ర స్థావరాలపై దాడి జరిగిందో దాన్ని నిజంగా పాక్ గుండెల్లో పరుగులు పెట్టిస్తున్నటువంటి ఈ చర్య ఖచ్చితంగా మా జవాన్లందరికీ కూడా మేము హ్యాట్సాప్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా వాళ్లకు చెంపదెబ్బ కొట్టే విధంగా మీరందరూ కూడా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా మట్టు లేకుండా అసలు భూమి మీద అసలు మీ మనుగడ కూడా కనబడకుండా చేసేటటువంటి దాడి జరిగిందో దానికి నిజంగా మేము ఖచ్చితంగా దాన్ని మేము గర్విస్తున్నాం ఈరోజు. ఎందుకంటే మీరు అమాయకమైనటువంటి ప్రజలపైన అత్యంత పాశవికంగా, అత్యంత దుర్మార్గంగా కేవలం మతం పేరుట పెట్టి నువ్వు హిందువు అని చెప్పి అడిగి మరి చంపడం అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు దాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు జరిగినటువంటి ఏదైతే స్థావరాలపై దాడి అవుతుందో అది కేవలం ఇప్పుడు చినుగురు మాత్రమే, కేవలం చింగారి మాత్రమే. అది తర్వాత రేపు భవిష్యత్తులో మీరు అసలు ఉగ్రవాదం అనేటువంటి పేరు అనేటువంటి ప్రపంచంలో కనబడకుండా వినబడకుండా చేసినటువంటి ప్రతి ఒక్క చర్య కూడా ఇప్పుడు కొనసాగుతూ ఉంది. దానికి కంకరబద్దులై ప్రతి పౌరుడు కూడా ఈరోజు సిద్ధంగా ఉండడం విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే భారతదేశంలో ఇలాంటి చర్యలు గతంలో కూడా జరిగినాయి. గతంలో హైదరాబాద్లో దిల్సుఖ్నగర్లో కావచ్చు, గోకుల్ చాట్ కావచ్చు, అదేవిధంగా లుంబిని పార్క్ కావచ్చు, అదేవిధంగా ముంబై తాజ్ హోటల్ దాడి కావచ్చు, ఇలాంటి పిరికి పంద చర్య చేసిండ్రు. మీరు అమాయకమైనటువంటి ప్రజల మీద మీరు వాళ్ళ ఉసురు తీసుకున్నారు. కానీ వాళ్ళ ఉసురు మీకు ఖచ్చితంగా తగులుతుంది, ఖచ్చితంగా మీరు సత్యనాశ అయిపోతారని చెప్పి కూడా విషయం ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాము. దానికి చర్యకు ప్రతి చర్య ఈరోజు నిజంగా జరిగిన దాడి ఏదైతుందో దాన్ని మేము వాట్సాప్ చెప్తున్నాము. ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా, ఇంకా మా సైన్యం కూడా అందరూ కూడా ఇంకా పూర్తి స్థాయి ఇంకా కొత్త టెక్నాలజీని కనిపెట్టి మీ స్థావరాలు అసలు ఏ పొక్కలో ఉన్నాడు, ఎక్కడ చీకట్లో దాగి ఉన్నాడో మేము పసిగట్టి మరి చంపే విధంగా మీకు చర్యలు తీసుకునే రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నామండి. కానీ పర్టికులర్గా చెప్పాలంటే మన భారత సైన్యము ఖచ్చితంగా ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం మన సివిలియన్స్ పైన, జనాల పైన దాడి చేయడం ఎలా అనిపిస్తుంది? అదే నేను చెప్తాను ఇందాకనే. గతంలో కూడా ఏదైతే దిల్సుఖ్నగర్ల బాంబులు దాడి కావచ్చు, ఇంకా వేరే చోట్ల భారతదేశంలో ఇట్లా చాలా చోట్ల కూడా దాడులు చేశారు కదా. ఆ దాడులు అనేటువంటి అన్నిటి కూడా అప్పుడు కేవలం మీకు అది మర్చిపోయారు కావచ్చు మీరు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే స్థావరాల దాడి అయితే ఉగ్ర స్థావరాల దాడి అవుతుందో అంటే ఉగ్రవాదం అనేటువంటిది మీకు లేకుండా చేయడం అనేటువంటి దాని మీద దాడి జరిగితే అప్పుడు మీ అందరికీ తెలిసి వస్తుంది, పాకిస్తాన్ వాళ్ళందరికీ తెలిసి వస్తుంది ఏమంటే ఇక్కడ మేము దాడి జరిగితే మేము మా బతుకులు ఎట్లా కావాలని చెప్పినటువంటి ఒక విషయం మీకు అర్థమవుతుంది. అంటే మీరు చేసినటువంటి పిరికి పంద చర్య ఏదైతే ఉందో దొంగచాటుగా భారతదేశానికి రావడం, మీరందరూ రోహింగ్యాల ద్వారా వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇవ్వడం, అట్లా భారతదేశంలో తీసుకురావడం, దొంగచాటుగా వచ్చి వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరూ బాంబులు దాడి చేయడం,
తుపాకులను సరఫరా చేయడం ఇలాంటి చేసి ఇట్లాంటి పిరికిబంద చేయడం వల్లనే మీరు ఇట్లా బతుకుతూ ఉన్నారు. కానీ ఇక నిజాయితీగా ఉండి ఖచ్చితంగా ఇట్లా మీరు చేసి వాళ్ళని దాడి చేస్తారనేటువంటి చర్య మాత్రం ఎక్కడ కనిపిస్తలేదు. కేవలం పిరికిబంద చర్యగా కేవలం హిందువుల మీద టార్గెట్ చేసి వాళ్ళందరినీ చంపడం, అదే చెప్పుకోరాబాయ్ అని చెప్పుకోవడం. అరే చంపేస్తున్నావు అంటే నన్ను కూడా చంపే అని చెప్పి ఒక మహిళ అడిగితే నువ్వు వెళ్ళి మోదీకి చెప్పుకో అని చెప్పినటువంటి విషయం గురించి చెప్తా ఉన్నారంటే మీకు మోదీ అంటే ఏమిటో అనే విషయం మీకు గుర్తు చేయాల్సి వస్తుంది. అదే అర్ధరాత్రి నిన్న మీకు గుర్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది బిడ్డ. లేకుంటే మీ భవిష్యత్తు కూడా కానరాకుండా పోతుంది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి చర్య ఏదైతే ఉందో అణుబాంబులు సంబంధించినటువంటిది. అదేవిధంగా మీకు ముఖ్య విషయం చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్క మన భారతదేశంలో ఉన్నటువంటి దేశం కాకుండా ప్రతి చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు కూడా ఈరోజు భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉంటుందో అది దేశానికే కాదు ప్రపంచానికి వినాశనంగా దారితీస్తుంది తప్ప అని చెప్పి మతం పేరుతో జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ఖచ్చితంగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. భారతదేశంపై జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో దానికి ప్రతిచర్యగా అన్ని దేశాల వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ ఉగ్రవాదం లేకుండా చేయాలని చెప్పి ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అదేవిధంగా ఇక్కడ బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇలాంటి అదేవిధంగా మొన్నటికి మొన్న జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగింది కదా. అదేవిధంగా మొన్న దుబాయ్లో కూడా రీసెంట్గా కూడా ఒక కుటుంబం సంబంధించినటువంటి వాళ్లకు అతను కేవలం పాకిస్తాన్ అక్కడ ఒక దగ్గర పనిచేస్తున్నటువంటి కుటుంబంలో అతన్ని కేవలం హిందూ అని చెప్పి పాకిస్తాన్ జిందాబాద్ అనుకుంటూ నినాదాలు చేస్తూ మోదీని కూడా చంపేస్తామని చెప్పి నినాదాలు చేస్తూ అతి దారుణంగా ఒక నలుగురిని మట్టుబెట్టి కత్తితో కోసి చంపేసినటువంటి ఘటన కూడా మనం రీసెంట్గా చూసినాం. అది దుబాయ్లో జరిగినటువంటి ఘటన. దుబాయ్లో ఉన్నటువంటి సర్కారు కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం మతం సంబంధించినటువంటిది ప్రత్యేకించి మన భారతదేశం పైన ఇలాంటి ఉగ్రదాడులు చేయడం అనేటువంటిది ఇలా దుబాయ్లో కూడా జరిగినటువంటి ఘటన కూడా మీకు ఉదాహరణగా చెప్తా ఉన్నాను. ఇట్లాంటి చాలా జరిగినటువంటి విషయాలు మనము మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నామండి. కానీ పాకిస్తాన్ కూడా ఖచ్చితంగా మీకు కూడా ప్రతి దాడి తప్పకుండా ఉంటుంది. మీరేదో తాత్కాలిక ఆనందం జరిగిన దాడిని అభివర్ణించింది, పిరికిపంద చర్యగా అభివర్ణించింది. కానీ మేము మీకు కొట్టబోయే దెబ్బ చాలా పెద్ద ఎత్తున ఉంటుందని ఆ పాకిస్తాన్ కూడా మన భారతదేశాన్ని బెదిరిస్తూ ఉంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? పిల్ల పాకిస్తాన్ అన్నాం కాబట్టి నేను చెప్తా ఉన్నా, వాళ్ళు పిల్లర చేసే పనులు ఏవేగా ఉన్నాయో అవి కేవలం వారికి అక్కడ ఉన్నటువంటి మీడియా కేవలం వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాత్రమే వాళ్ళకు కేవలం మేము ఉన్నామని చెప్పుకోవడం కోసమే తప్ప మీరు బిచ్చం అడుక్కునే పరిస్థితి ఖచ్చితంగా రాబోతున్నది. అది ఈ దేశం భారతదేశం ఒకటే కాదు, ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా చూస్తే మీరు బిచ్చం అడుకోకుండా అప్పుడు సంగతి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న పిరికిబంద చర్య అని చెప్పి ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. మీకు రవాణా సంస్థ సంబంధించి ఇలా అడ్డుపెట్ట బాగా బార్డుని ఆపేసినాం, నీళ్ళని ఆపేసినాం, మీరు ఏం బతుకుతున్నారని చెప్పి విషయం ఈరోజు మీ మీడియా పాకిస్తాన్ మీడియా ఛానల్ చూపించాలా దమ్ముంటే. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నీళ్లు లేకపోవడం వల్ల అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. వాటర్ బాటిల్ కొనుక్కుందామంటే 800 రూపాయలు ఉన్న విషయం తెలుస్తున్నాను. వాళ్ళు మంచి భోజనం చేద్దామనంటే ఇలా 1000 రూపాయలలో ఖర్చు అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. అదంతా ఎందుకు జరుగుతుంది అంటే కేవలం మీకు ఉగ్రవాద సంస్థలు మీకు నేర్పిస్తున్న ఉగ్రవాద సంస్థలు కేవలం ఏమంటే మీరు బతకడం కోసం చేస్తున్న పనులు కావు. కేవలం ఉగ్రవాద సంస్థ కేవలం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులపైన దాడి చేయాలా, మనం ఆనందం పొందాలని చెప్పి అనుకుంటున్నారు. అది ఆనందం కాదు, అది పిచ్చి ఆక్రోశం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అది సరైన పిరికిపంద చర్య. అది కేవలం ఒక మతం అనేటువంటిది ఒక మీకు లోపల పెట్టుకొని జిహాద్ అనే పేరు ద్వారా మీరు చేస్తున్నటువంటి ఏదైతే చర్య ఉందో అది సరైన చర్య కాదు. నిజంగా అసలు జిహాద్ అనే పేరుకు అసలు అర్థం కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళందరూ చిన్నపిల్లలు కేవలం వాళ్ళందరినీ కూడా తిండి లేకపోవడం వల్ల వాళ్ళకు గన్ను చేతిలో పెట్టి అసలు చిన్న పిల్లగాళ్ళు ఎందుకు అసలు ఉగ్రవాదంలో ఎందుకు చేరుతున్నారంటే వాళ్ళకు తెలిసి తెలియని వయస్సులో వాళ్ళందరికీ ఏం చేస్తారంటే వాళ్ళకు తిండి దొరకక, పని దొరకక, చదువు లేక వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళకు గన్నులు అనేటువంటి సరఫరా చేస్తారు, గన్నులంటే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ పని లేదు వాళ్ళకు, కేవలం నువ్వు గన్ను పెట్టాలా, పైసలు తీసుకొచ్చుకోవాలి రాబోయ్, నువ్వు ఇట్లా బతుకు అని చెప్పి నేర్పుతున్నారు. కానీ చదువు నేర్పడంలో వాళ్ళు వెనుకబడ్డారు, వాళ్ళకు సంస్కారం నేర్పడంలో వాళ్ళు వెనుకబడ్డారు. కానీ భారతదేశంలో సంస్కారానికి, సంస్కృతికి, సంప్రదాయాలకు నిదర్శనం కాబట్టి మేము అందరినీ కాపాడుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు సహించేది లేదు. ఖచ్చితంగా ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ రోహింగ్యాలందరూ కూడా తరిమి కొట్టే విధంగా ఖచ్చితంగా వాళ్ళందరికీ వెళ్ళగొట్టే విధంగా ఇప్పుడు చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ స్థావరాలపై జరిగినటువంటి దాడి కూడా మేము ఖచ్చితంగా అభినందిస్తూ ఉన్నాము. నిజంగా నరేంద్ర మోడీ గారికి కూడా మేము సంతోషంగా మేము మనసా వాచాకరమైన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మన మిలిటరీ సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఈ పాకిస్తాన్ పై దాడికి మన భారతదేశం ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది. దానిపైన అంటే మీరు ఎలా అనుకుంటున్నారు? ఎందుకంటే మొన్న పహల్గామ్లో పెళ్ళైన వారం రోజులకే అతను
వాళ్ళ భర్తను చంపేసి అక్కడ ఎంతో బాధాకరమైన దృశ్యం మనమైతే చూసినా ఉన్నాం మొన్న. సో దానికి ప్రతీకార చర్యగా ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆపరేషన్ సింధూర్ అంటేనే భారతదేశానికి ఒక గొప్ప సంస్కారం ఉన్నటువంటిది. ఆ సంస్కారంలో భాగంగానే మేము సింధూర్ అనేటువంటి పేరు పెట్టింది. ఎందుకనంటే అక్కడ పహల్గాం ఘటనలో టూరిస్టులపై జరిగినటువంటి అత్యంత పాశవిక చర్య, కేవలం కొద్ది రోజులు మాత్రమే పెళ్లి చేసుకొని జంట ఏదైతే అక్కడ టూరిస్ట్గా వెళ్ళినటువంటి ప్రాంతంలో వాళ్ళని చూస్తుండగానే కళ్ళ ముందర కాల్చి చంపేశారు వాళ్ళు. ఆ కాల్చి చంపినటువంటి రక్తం ఏదైతే ఉందో ఆ రక్తాన్ని మా నుదుటి సింధూరం పైన పెట్టుకొని ప్రతి భారతీయుడి గుండెల్లో ఆ సింధూరం అనేటువంటిది ప్రతి ఒక్కరికి గుర్తు చేసే విధంగా, అంటే ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా, అందుకొరకే ఆ సింధూరం అనేటువంటిది మీదకి వస్తుంది అని అంటే అది కేవలం బుల్లెట్ రూపంలో, బాంబు రూపంలో మీ స్థావరాలపై దాడి జరిగే విధంగా ఆ ఎర్రటి కణకణం ఏదైతే ఉంటుందో, కాల్చి ఎర్రని కణం ఎట్లా ఎర్రగా వస్తుందో అలాంటి కణమే ఆ సింధూరం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ఎందుకనంటే ఆ సింధూరం అనేటువంటిదే ఈరోజు మీ రక్త సిద్ధం, అంటే మీది గ్రీన్ ఉండదు, ఇంకా మొత్తం ఎర్రబడిపోయే పరిస్థితి మనకు కనబడతా ఉంటుంది. ఎందుకంటే ఆ సింధూరం మీ పైన వచ్చేసింది. ఆ సింధూరం దాటికి మీరు తట్టుకునే పరిస్థితి మీకు లేదు. ఖచ్చితంగా అందుకొరకే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. నిజంగా మా సైన్యానికి మేము మరోసారి కూడా ఖచ్చితంగా ఆ పేరు పెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి, ఆ సైన్యానికి, సైన్యాధిపతులందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకనంటే ఆ రక్త సింధూరం మేమందరం కూడా నుదుటిపైన తిలకం పెట్టి ఈరోజు ఈ జరుగుతున్నటువంటి ఘటనలన్నిటి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మేము కూడా ఇలాంటి దుర్మార్గ చర్యలను ఖండిస్తూ ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్పి ప్రతి పల్లెలో ఊరూరా వాడవాడలో కూడా దీన్ని ఖచ్చితంగా మేము తిప్పి కొట్టే విధంగా ప్రతి ఒక్కరు గుండెలో కూడా తెలిసే విధంగా కూడా మేము తెలియజేస్తామని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ కొందరు పాకిస్తాన్ మంత్రులు ఆల్రెడీ ఇప్పుడు సింధు నదిపై నీళ్లు ఆపేశారు. అయితే ఇలాగే కొనసాగిస్తే ఆ సింధు నదిపై ఉన్న డ్యామ్లను బాంబులతో కూలదోస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? సింధు నది పైన ఏదైతే సింధు నది డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ మాకున్నటువంటి ప్రణాళిక ప్రకారం ఏం చేస్తూ ఉన్నారంటే, మా దేశ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మేధావులు, ఇంజనీర్స్ అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఆ సింధు నది సంబంధించిన డ్యామ్ వాటర్ అనేది కూడా పక్కదారి మళ్లించే విధంగా, అంటే దాన్ని డివైడెడ్, అంటే పక్కదారిని వెళ్ళించి మన భారతదేశానికి ఎట్లా మనం అనుకూలంగా మనం వాడుకోవాలి, మన నీళ్లు మన హక్కుగా మనం తీసుకోవాలి. కాబట్టి మన హక్కు, మన వాటర్ని అలాగ వెళ్ళకుండా, పాకిస్తాన్కి వెళ్ళకుండా దానిపైన పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ వ్యవస్థ మొత్తం కూడా పటిష్టంగా పనిచేస్తూ ఉంది. అయితే ఖచ్చితంగా అది లేకపోవడం అనేటువంటిది వాళ్ళకు భయాందోళనకు గురి చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మీరు చూసారో లేదో, విన్నారో లేదో, కొన్ని సంబంధించినటువంటి మీడియాలో వచ్చిన విషయం ఏంటంటే అక్కడ మేము బతకలేకపోతున్నాం, మేము ఉండలేకపోతున్నాం, మాకు నీళ్లు లేవు అని చెప్పినటువంటి విషయం గుర్తు చేస్తూ ఉన్నారు. కేవలం మంత్రులు ఉన్నటువంటి అక్కడ పాకిస్తాన్ మంత్రులు కేవలం ఆ ప్రజలని మభ్యపెట్టే విధంగా పనిచేస్తున్నారు తప్ప కానీ ఆ ప్రజలను కూడా పూర్తి స్థాయిలో మీరు మోసం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రజలను కేవలం మీరు మీ ఆయుధాల కోసం వాడుకుంటున్నారు తప్ప కానీ వాళ్ళకి న్యాయం చేసినటువంటి ఎక్కడ లేదు. ఈ ప్రజాశాంతియుతం కోరుకున్నటువంటి భారతదేశం పైన దాడులు జరిగినటువంటి విషయాన్ని అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మీరు అంటే నూరిపోస్తూ ఉన్నారు. ఏంటని చెప్పానంటే పాకిస్తాన్ పైన దాడి జరుగుతుందని చెప్పి మీరు నూరిపోస్తూ ఉన్నారు తప్ప ప్రజలకు మీరు మంచి చేసే విధంగా అక్కడ కనిపించట్లేదు. కాబట్టి ఏదైతే సింధు నది వాటర్ ఏదైతే వస్తుందో దానిపైన ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మా సైన్యం సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సంబంధించి అందరూ కూడా పక్కదారి పట్టించి దాన్ని పూర్తి స్థాయిలో మేము కాపాడుకునే విధంగా చర్యలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఆ పాకిస్తాన్ మంత్రులు చెప్పినటువంటి విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రజలకు ఏం నమ్మించే విధంగా లేదని చెప్పి కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అయితే ఈ పాకిస్తాన్ ఏదైతే ఉందో దీన్ని వెనకాల చైనా, కొన్ని ఇరాక్ కానీ, టర్కీ కానీ సపోర్ట్ ఇస్తున్నాయని చెప్పేసి మనకు వినబడతా ఉన్నది. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? చైనా ఖచ్చితంగా ఈ యుద్ధంలో పాల్గొనబోతుందా ఇండైరెక్ట్గా? ప్రతి దేశంలో ఉన్నటువంటి భారతదేశం అనేటువంటిది అతి విశాలమైనటువంటి భారతదేశము. ఇక్కడ అనేక పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాము. ఇక్కడ ఎన్నో వాణిజ్య సంపదలు ఉన్నటువంటి విషయం గురించి మీకు గుర్తు చేస్తూ ఉన్నాము. అక్కడ చైనా కానీ, టర్కీ కానీ, ఇంకా వేరే ఇతర ఏ దేశాలైనా సరే వెళ్ళడానికి అక్కడ పాకిస్తాన్ సంబంధించినటువంటి దాని మీద జరుగుతున్నటువంటి వార్ ఏదైతే ఉందో పాకిస్తాన్కు భారతదేశం జరుగుతున్నటువంటి వారుగా కాదు, అది ఏం జరుగుతుందంటే ఆ ఉగ్ర సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ ఉగ్రవాదం ఏదైతే ఉందో అది ఈరోజు భారతదేశం పడవచ్చు, టర్కీ దేశంలో పడవచ్చు, చైనా కూడా పడవచ్చు, అమెరికా పైన కూడా పడవచ్చు, ఇంకా మిగతా దేశాల పైన కూడా పడవచ్చు. ఆ ఉగ్రవాదం అనేటువంటిది ప్రపంచ వినాశనానికి ముప్పు. కాబట్టి ఖచ్చితంగా ఏ దేశం కూడా ఎవరు కూడా అక్కడ సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళ వినాశనానికి వారే దారి తీసుకున్నటువంటి వాళ్ళు అవుతారు తప్ప మిగతా ఏం కాదని చెప్పిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దానికి మూలాలు వెతికి తీస్తే పాకిస్తాన్లోనే కనిపిస్తాయి. ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా వేరే దేశాలలో కానీ ఇంకెక్కడ జరిగినా అని కూడా దానికి మూలాలు మాత్రం పాకిస్తాన్లోనే కనిపిస్తాయి. అయితే అంతకుముందు చూస్తే అమెరికా డైరెక్ట్గా
ఒసామా బిన్ లాడెన్ని పాకిస్తాన్‌లోనే పట్టుకొని చంపడం అయితే జరిగింది. సో, మనం ఏదేమైనప్పటికీ పాకిస్తాన్‌ని ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే దేశంగా మనం చూడవచ్చా? అది 100% ఆ దేశంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రజాస్వామ్యం నడిపించేది అక్కడ దేశము. అక్కడ ఉగ్రవాద సంస్థలు నడిపిస్తాయి అక్కడ సంస్థలు. ఎందుకంటే మనం ఎట్లయితే భారతదేశంలో మనం అందరం ఇంత ఫ్రీడంగా తిరుగుతూ ఉంటామో అట్లా భారతదేశం మనకు ఒక రాజ్యాంగ వ్యవస్థ ఉంది. దానికి పటిష్టమైన వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ద్వారా మనం పనిచేస్తూ ఉన్నాం. అందరం మన జనజీవనం నడుస్తూ ఉంది. కానీ అక్కడ జనజీవనం అట్లా నడవది. ఉగ్రవాద సంస్థలు నడిపిస్తాయి అక్కడ. మీరు ఎప్పుడైనా టీవీలలో పేపర్లలో మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో చూడండి, మీరు ఎక్కడైనా వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు చూడండి, ఎక్కడ చూసినా కానీ అక్కడ రోడ్డు పైన ఉంటూ డైరెక్ట్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ గన్లు పేల్చుకుంటూ వెళ్తూ ఉంటారు. గన్లతోనే ఆటాడుకుంటుంటారు, బాంబుతో ఆటాడుకుంటుంటారు వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళ మిలిటరీకి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ వాళ్ళు ఎవరు కూడా ఈ ఉగ్రవాద సంస్థలే పెంచి పోషిస్తాయి. అంటే వాళ్ళ పని వాళ్ళు చేయరు. అంటే వాళ్ళు కేవలం పేరుకు మాత్రమే పేరుకు మాత్రమే అక్కడ ప్రజలను పాలించడానికి ఉన్నది తప్ప కానీ వాళ్ళు పాలించేదంతా కూడా ఎవరంటే మొత్తం ఉగ్రవాద సంస్థలే. ఎందుకనంటే వాడు వినకపోతే వాడిని చంపేస్తాడు వాడు అంతే. అందుకొరకే భారతదేశంపైన దాడి జరిగిన విషయం గురించి కాదు, బయట ఏ దేశాలు ఉన్నా కూడా ఏ దేశాలు కూడా రాజ్యాంగం పటిష్టంగా ఉన్నది. కానీ అక్కడ వాళ్ళకి లేదు. ఎందుకనంటే వాళ్ళ రాజ్యం అంతా ఉగ్రవాద సంస్థలు నడిపిస్తాయి అవి అక్కడ రాజ్యం మొత్తం కూడా. కాబట్టి అట్లాంటి పరిస్థితి వాళ్ళ దగ్గర ఉన్నది. ఖచ్చితంగా ఆ ఉగ్రవాద సంస్థ ఖచ్చితంగా ఉగ్రవాద సంస్థనే అది. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదం. ఎందుకనంటే వాళ్ళు ఎవరు పెంచి పోషించిన పరిస్థితి లేదు. వాళ్ళు ఎవరైనా మంచి చేసిన పరిస్థితి లేదు. ఎవరికైనా ఎగుమతులు దిగుమతులు చేసే పరిస్థితి లేదు. తినడానికి తిండి లేవు, కట్టుకోవడానికి బట్టలు లేవు. ఇప్పుడు తినడానికి తిండి లేకుండా గాను కూడా మన భారతదేశంపై యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నది. అంటే ఏ అండా చూసుకొని వాళ్ళు అంతా ధైర్యం చేస్తూ ఉన్నారేమో మనం అనుకోవచ్చు. వాళ్లకు ఎలాంటి అండదండలు లేదు. కేవలం జిహాదీ ఉగ్రవాదం అనేటువంటి ఒక మోస్ట్ సంబంధించినటువంటి ఆతంకవాద సంబంధించినటువంటి ఏదైతే మనసులో గట్టిగా ప్రమేయం పెట్టుకున్నారో వాళ్ళు ఉగ్రవాద సంస్థ సంబంధించింది. కేవలం హిందుత్వం సంబంధించినటువంటి వాళ్ళపైన దాడులు చేయాలి, వాళ్ళందరినీ మటుమాయం చేయాలి, ఆ సంస్థ లేకుండా చేయాలి, మోదీ గారిని లేకుండా చేయాలి. ఇట్లాంటి మాటలన్నీ వాళ్ళు చెప్పడం ఎందుకోసం అని అంటే ఆ పిల్లల నుంచి పెద్దల దాకా కూడా ఏం చెప్పడం అంటే రక్తం చిందించాలని చెప్పి అంటున్నారు. అరే బుద్ధి లేని విధవా, ఖురాన్లో కూడా రాసి ఉన్నది, ప్రతి దాంట్లో రాసి ఉన్నది ఏమనంటే జిహాద్ అంటే దేవునికి రక్తార్పణం చేయాలని చెప్పి ఉన్నటువంటి దాన్ని వీళ్ళు బుద్ధి లేని విధవలు ఏం చేస్తున్నారు అంటే జిహాద్ పేరుని కూడా దుర్మార్గంగా రక్తం చిందించాలని చెప్పి అంటే రక్తం వీళ్ళు ఎదుటోళ్ళని చంపి రక్తం చిందించి ఆనందపడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఖచ్చితంగా అలాంటప్పుడు పాకిస్తాన్ని మనం ఉగ్రవాద సంస్థగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప కానీ వేరేది ఏముంటుంది చెప్పండి. అందుకొరకే వాళ్ళకు సరైనటువంటి డైరెక్షన్ లేదు, వాళ్ళకు సరైన సంస్థలు బరాబర్ లేవు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని సక్రమంగా నడిపించే పరిస్థితి లేదు. ఒకవేళ వాళ్ళు చేద్దామనుకున్నా కూడా ఉగ్రవాద సంస్థలు చేసే పరిస్థితి లేదు. అంటే ఇది కేవలం వాళ్ళందరూ కూడా మా ఆధిపత్యం నడిపించాలని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేమే చేయాలని చెప్పినటువంటిది, దుర్మార్గంగా బాంబులు తయారు చేసి ఇవ్వడం అనేటువంటిది, అంటే పక్కన దేశాల వారు కొట్టుకుంటుంటే వీళ్ళు చూసి ఆనందపడేటటువంటి పరిస్థితి మనకు చూస్తూ ఉంటాము. ఎందుకనంటే వాళ్ళందరికీ బాంబులు ఇవ్వడము, గన్స్ ఇవ్వడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట. అది తప్పు. అది ఎందుకనంటే నువ్వు కేవలం అలాంటి పరిస్థితి ఉంటే ఐక్యరాజ్య సమితి అందుకొరకే వాళ్ళందరినీ కండిషన్ చేసి ఖచ్చితంగా ఉగ్రవాద సంస్థ అనేటువంటి లేకుండా చేయాలని చెప్పి రూపుమాపు లేకుండా చేయాలని చెప్పినటువంటి విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అది సరైన పద్ధతి కాదు. వాళ్ళు చేసినటువంటి పని కరెక్ట్ లేదు, వాళ్ళకు సంస్థ కరెక్ట్ లేదు, అక్కడ ప్రతి ఒక్కటి కూడా చిన్న భిన్నమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీకు. అదేండి, ఏదేమైనప్పటికీ మాత్రం పాకిస్తాన్ సరైన గుణపాఠం మన భారతదేశ ప్రభుత్వం చెప్పిందనే చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఈ పహల్గామ్లో చనిపోయిన 29 మందికి నివాళిగా ఈ ఆపరేషన్ సింధూర్ని నిర్వహించడం పట్ల ప్రతి భారతీయుడు ఆనందంగా ఉన్నాడని చెప్పి తెలుపుతా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇంకా పాకిస్తాన్ కనుక కవ్వింపుకు చర్యలకు పాల్పడితే కనుక ఈ మన పాకిస్తాన్ అనే దేశం అనేది ఈ ప్రపంచ పటంలో ఉండదనే విధంగా భారత్ ప్రతిదాడులు నిర్వహిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటా ఉన్నారు. ఆ దిశగా మన భారతదేశం కూడా ముందుకు సాగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు.